రీసెంట్ గా మనం కంప్లీట్ చేసిన నేపాల్ రైడ్ కి చాలా మంది అయితే కామెంట్ చేశారు, బైక్ సర్వీస్ అదంతా ఎట్లా మేనేజ్ చేసావు అనేది. మనం 1% స్టార్ట్ కాగానే నాగ్పూర్ వెళ్ళంగానే మ్యాగ్నెట్ కాయలు అయితే పోయింది. అక్కడైతే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశారు, అదంతా క్వాలిటీ లేదు. బార్డర్ దగ్గరికి వెళ్ళంగానే కొంచెం అయితే బండి అయితే ప్రాబ్లం వచ్చింది. ఇక నేను బార్డర్ కి ఒక 100 కిలోమీటర్స్ ఉండగా గోరఖ్పూర్ అనే ఊర్లో ఇంజిన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆ రోజు టైం దొరకలేదు చేపిద్దామంటే, జస్ట్ వెళ్ళిపోయి ఆ బార్డర్ క్రాస్ చేసేసుకొని పర్మిట్ తీసుకొని ఇంకా నేపాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళిపోయాను అనమాట. సోనాలి బార్డర్ నుంచి నేపాల్ లోకి ఎంటర్ అయితే ఫస్ట్ మెయిన్ సిటీ వచ్చేసి పోఖ్రా సిటీ అనమాట. పోఖ్రా సిటీలో అయితే ఆల్మోస్ట్ మనం 3 days అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. మెల్లగా బైక్ లో అయితే పవర్ అయితే డ్రాప్ అయింది, ఇంజన్ లో కూడా ఏదో డిఫరెంట్ నాయిస్ అయితే వస్తుంది. ఇంకా ఎందుకు లేట్ చేయడము, దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా వాళ్ళకైతే నా దగ్గర ఉన్న క్యాషల్ పవర్ ఆన్ ఇంజన్ ఆయిల్ అయితే ఇచ్చేసాను సర్వీస్ చేయమని. ఫస్ట్ అయితే క్యాషల్ ఇంజన్ ఆయిల్ షాంపూ అయితే యూజ్ చేసి ఇంజన్ ఫ్లష్ అయితే చేసినాము. ఇంజన్ లోపల ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నా, కరెక్ట్ కంబషన్ కాకపోయినా అవన్నీ అయితే క్లియర్ చేస్తుంది. ఇంజన్ షాంపూ వేసిన తర్వాత బైక్ అయితే అట్లీస్ట్ 5 minutes అయితే రన్ చేయాలి. ఇంజన్ ఫ్లాష్ ప్రాసెసర్ అయ్యేలోపు మనోడైతే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి నీట్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ఎయిర్ ఫిల్టర్ లేకుండా బండి యాక్సిలరేట్ ఇస్తే సూపర్ బైక్ మాదే సౌండ్ అయితే వస్తుంది, ఒకసారి అయితే వినండి. ఇంజన్ ఫ్లషింగ్ అయిపోయిన తర్వాత ఇంజన్ ఆయిల్ బయటికి తీస్తే 1/2 లీటర్ కూడా సరిగా బయటికి రాలేదు. నాకు అందుకే డౌట్ వచ్చి ఏదో ఇంజన్ లో డిఫరెంట్ సౌండ్ వస్తుందని. దాని తర్వాత మనం తెచ్చుకున్న ఎన్జీకే పవర్ ప్లగ్లు అయితే చేంజ్ చేసాము. ఇవైతే చాలా స్మూత్ గా అయితే రన్ అయితే అనమాట ఎన్జీకే పవర్ ప్లగ్లు అయితే. ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం తెచ్చుకున్న క్యాషల్ పవర్ ఆన్ అల్టిమేట్ 10W40 ఇంజన్ ఆయిల్ అయితే ఇచ్చేసాము. ఇదైతే ఫిల్ చేస్తున్నారు చూడండి, 1 లీటర్ అనమాట. ఇది వచ్చేసి క్యాషల్ పవర్ ఆన్ అల్టిమేట్స్ 5-in-1 ఫార్ములా డెలివరీస్, ఎక్సలెంట్ యాక్సలరేషన్, ఎక్సలెంట్ ప్రొటెక్షన్, స్మూత్ రైడింగ్, keeps the engine cool and long rides, enduring performance. బైక్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నేను అయితే వెళ్ళి టెస్టెడ్ అయితే ఇచ్చొచ్చాను. చాలా స్మూత్ అయితే అయిపోయింది బైక్ అయితే మాత్రం. ఇంత ముందుకు యూజ్ చేసిన ఇంజన్ ఆయిల్ అయితే అంత క్వాలిటీ అయితే లేకుండే, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన బైక్ లో అయితే మాత్రం. బైక్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉంది, మంచిగా షైనింగ్ అయితే అవుతుంది బైక్ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే ఫుల్ లగేజ్ సెటప్ అయితే చేసేసిన బైక్ అయితే మాత్రం. మనం ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారి చూడండి చాలా ప్రమాదకరంగా అయితే ఉంది. అంతేకాకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో అద్భుతమైన జలపాతాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ మనమైతే వచ్చేసినాం ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి. విష్ణుమూర్తి స్వామిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మంచు కూడా కురిసింది. ఈ నేపాల్ రైల్లో నేను ఫస్ట్ టైం స్నోఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ రిటర్న్ లో వస్తుంటే చూడండి మనం బైక్ రైడ్ చేస్తుంటే మన వెనకాల మంచు కొండలు కనిపిస్తే భలే ఉంది కదా లొకేషన్ అయితే మాత్రం. సో ఈ రైడ్ అయితే నేను ఫుల్ అడ్వెంచరస్ గా అయితే ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి.